రేషన్ కార్డుల్లో ఎడిట్ ఆప్షన్ ప్రచారం ఫేక్, క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లై అధికారులు. ఇలాంటి వాటిని నమ్మొద్దంటూ వివరణ. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని స్పష్టీకరణ. క్యాబినెట్ భేటీ తర్వాతే కొత్త రేషన్ కార్డులు. సో ఈ రేషన్ కార్డుల్లో మీ రేషన్ కార్డుని ఎడిట్ చేస్తాం, పేర్లు యాడ్ చేస్తామని కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారు గ్రామాల్లో. ఈ ఎడిట్ ఆప్షన్ అన్నది లేదు, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవు. దయచేసి వానికి వీనికి డబ్బులు ఇచ్చి అనవసరంగా ఆగం కాకండి, సమయాన్ని వృధా చేసుకోకండి. సో ఇది నిన్న సివిల్ సప్లై శాఖ ఇచ్చిన క్లారిటీ అన్నమాట. ఇగో రేషన్ కార్డులో పేర్ల మార్పునకు ప్రభుత్వం అవకాశం కల్పించిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నదట. మీ సేవా కేంద్రాల్లో ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైందని, పిల్లల పేర్లు, కొత్తగా పెళ్లైన వారు తమ పేర్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చనే వార్తలు వాట్సాప్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపైన స్పందించిన సివిల్ సప్లై శాఖ అధికారులు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని తేల్చారు. దీన్ని ఎవరూ నమ్మొద్దన్నారు. రేషన్ కార్డులో సవరణలు, పేర్ల నమోదుకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని పౌర సరఫరాల శాఖ ఆఫీసర్లు ఆదివారం క్లారిటీ ఇచ్చారు. సో దయచేసి గమనించండి, ఎలాంటి ఎడిట్స్ లేవు, ఏమీ లేవు. ఇంకా రేషన్ కార్డుల మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. 7 నెలలు అవుతుంది ఇంతవరకు అతిగతి లేవు రేషన్ కార్డులు. 7 నెలల సమయం అంటే మొత్తం గవర్నమెంట్లో 5 సంవత్సరాల గవర్నమెంట్లో 12% పీరియడ్, అంటే 12% పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలిన్నది 88% మిగిలిన్నది. మరి ఎప్పుడు ఇస్తారు, ఎప్పట్లోకి ఇస్తామని చెప్పారు, ఎంతకాలం పట్టాలా, ఎన్ని రివ్యూలు చేశారు? మళ్ళీ ఏమంటున్నారు, ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్ కార్డు తప్పనిసరి. మీ సేవలో మెంబర్ అడిషన్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 11 లక్షల దరఖాస్తులు వచ్చినాయట. వీటిపైన కూడా రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. కొత్త కార్డులు ఇచ్చే సమయంలోనే మెంబర్ ఎడిషన్పై కూడా డెసిషన్ తీసుకుంటారట. ఈ 2 ప్రక్రియలు పూర్తి చేస్తే రేషన్ కార్డుల సమస్య దాదాపుగా కొలిక్కొచ్చే అవకాశం ఉన్నది. ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్ కార్డు తప్పనిసరి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. దీంతో రేషన్ కార్డు పొందేందుకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్న వేళ విధి విధానాల ఖరారుపైన ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారట. ఎన్ని రోజులు కావాలండి? ఫస్ట్ మీరు అప్లికేషన్లు తీసుకున్న దాన్ని ఏం చేయాలన్న దాన్ని ఎన్ని రోజులు డిసైడ్ చేయాలా? ఎప్పుడు ఇస్తారు? ఇంకా మీరు రాష్ట్రంలో ఎంతోమంది ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏ పథకం అమలు కావాలన్నా దానికి ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డును తీసుకుంటున్నారు. అయితే చాలామందికి రేషన్ కార్డులు లేవు. దీంతో కొన్ని పథకాలకు వారు దూరం అవుతున్నారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలనలో 6 గ్యారంటీలకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో రేషన్ కార్డుల కోసం కూడా చాలామంది అప్లై చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కొత్త రేషన్ కార్డుల జారీపై కసరత్తు చేస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. కొత్తగా పోర్టల్ ప్రారంభించి కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం కొత్త కార్డులు త్వరలోనే ఇస్తామని అనౌన్స్ చేశారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో రేషన్ కార్డుల జారీకి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయబోతున్నారట. ఎప్పటి నుంచి వింటున్నాం ఇది? త్వరలో అని 3 నెలల నుంచి వింటున్నాం. ఈ త్వరలోకి ఎప్పుడు బ్రేక్ పడుతుందో చూడాలి.